బండి అయినా కొంచెం పనుందని వేరే ఊరికి వచ్చేసిన నేను. నా దరిద్రం ఏంటంటే దీన్నమ్మా ఊరికి ఒక 4-5 కిలోమీటర్ దూరంగా డమాన్ టైర్ వలిగిపోయింది. నా అదృష్టం ఏంటంటే 30 కిలోమీటర్లు పోయినాడు. 30 కిలోమీటర్ దూరం నుంచి మంచిగా వచ్చి ఊరికి ఒక 4 కిలోమీటర్ దూరం టైర్ డమ్మన వలిగిపోయింది. ఇది ఇక్కడ వలిగిపోయింది చూపిస్తాను నేను. అదిగా గుండెలు నీళ్ళైనాయి తెలుసు. అసలు డెమైన దాకలో అనేమో ఏమయ్యారు అసలు కనుకుండా ఆల్సే టైర్ వాలిపోయింది. అంత భయం అయింది. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఊరికి దగ్గరికి వచ్చినాక వాలిపోయింది. ఇంకా చిన్నగా పోసి ఏం పర్లేదు. మన ఊరు అక్కడ లైట్లు కనిపించేది. మన ఊరు అంతా 1 కిలోమీటర్న్నర ఉంటుంది. ఈరోజు బయలుదేరేటప్పుడే నాకు కొన్ని అశుభాలు అంటారు కదా, పిల్లి ఎదురు వచ్చింది. సోని ఊర్లో నుంచి బయటికి ఎదురు వస్తేనే పిల్లి ఎదురు వచ్చింది. పిల్లి వచ్చినా లైట్ తీసుకున్నా ఏం పర్లేదు అని కొన్ని డౌట్ అయితే ఉంది. పెళ్ళి ఎదురు వచ్చా ఏమవుతుందో అని కనిపించిన దేవుడు నల్ల మొక్కడు మంచిగా రాలా సార్ దేవుడా, మంచిగా రాలా దేవుడా అని. లాస్ట్కి వచ్చినాక ఊరి దగ్గరికి వచ్చినాక టైర్ వెళ్ళిపోయింది. కానీ నా అదృష్టం లక్కీ ఊరి దగ్గరికి వచ్చినాక వెళ్ళిపోయింది. దూరం అంటే నా బతుకు కుక్క బతుకవు. అసలుకి నమ్మ గుండెలు నీళ్ళైనాయి నాకు. అసలు టైర్ డేమేజ్ దాకలా నమ్మ వద్దని అనిపించింది. కొంచెం నైట్ పూట కూడా జాగ్రత్తగా నేను స్వామి. అసలు ఊరి దగ్గర కాబట్టి సరిపోయా. దూరం ఉంటే అసలు నా బతికి ఎవరిని చెప్పుకోవాలని అర్థం కాదు, ఏం చేయాలని అర్థం కాదు. అంత పరిస్థితి వస్తుంది ఒకసారి. కానీ నా అదృష్టం లక్ ఏంటంటే మన ఊరు దగ్గరనే ఉంది. ఒక 4 కిలోమీటర్ దూరంగా, అంటే కొంత దూరం వచ్చినప్పుడు వచ్చి ఇంకా ఆశ్చర్యకి వస్తుంది దాని రానికి ఇక్కడ ఆపుకొని